సినిమా ప్రముఖులంటే వివాదాలకు కొదవ ఉండదు. అలా వివాహం తర్వాత వేరొకరితో సంబంధం పెట్టుకున్న కొందరు నటుల గురించి ఈ కథనంలో చూడబోతున్నాం. అలాంటి వివాదాస్పద సంబంధాల్లో ఉన్న ప్రముఖుల్లో ఒక నటి మాత్రమే తన ప్రియుణ్ణి వివాహం చేసుకుంది. మిగిలిన వారెవ్వరూ వేరే కారణాల వల్ల విడిపోయారు. కొందరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. టబు నాగార్జున ప్రేమ. టబుకు ప్రస్తుతం 51 ఏళ్లు. ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేదు. నాగార్జునతో టబుకు సంబంధం ఉందని చెబుతారు. అప్పట్లో నాగార్జునకు వివాహమై నాగచైతన్య అనే కొడుకు ఉన్నాడు. 15 ఏళ్లు ఈ సంబంధాన్ని ఇద్దరు రహస్యంగా ఉంచారని చెబుతారు. తర్వాత ఆయన అమలను వివాహం చేసుకుని టబుతో సంబంధాన్ని ముగించారు. శ్రీదేవి బోనీ కపూర్. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మోనాను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. అప్పటికే నటి శ్రీదేవితో బోనీ కపూర్ ప్రేమలో పడ్డారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ముందే బోనీ కపూర్ శ్రీదేవి సంబంధంలో ఉన్నారు. పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి అయ్యారని కూడా చెబుతారు. తర్వాత మోనాను విడాకులిచ్చిన తర్వాత శ్రీదేవిని వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. కమల్ హాసన్ గౌతమి. కమల్ హాసన్ గౌతమిల మధ్య సంబంధం ఉంది. 1999లో సరికొత్త విడాకుల తర్వాత గౌతమి కమల్ హాసన్ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. 15 ఏళ్ల పాటు కొనసాగిన ఈ సంబంధంలో ఇద్దరు చివరి వరకు పెళ్లి చేసుకోలేదు. 2016లో ఇద్దరు విడిపోయారు. నయనతార ప్రభుదేవ. దక్షిణ భారత సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఉన్న నయనతార ప్రభుదేవాతో సంబంధం ఉంది. ప్రభుదేవాకు అప్పట్లో రమ్లతో వివాహం, 3 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ నయనతారతో సంబంధం పెట్టుకున్నారు ప్రభుదేవ. రమ్లత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నయనతార ప్రభుదేవ సంబంధం ముగిసింది. ప్రస్తుతం ప్రభుదేవ మొదటి భార్యకు విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ని వివాహం చేసుకుంది. కెనీషా రవిమోహన్. నటుడు రవిమోహన్ ఆర్తిల విడాకుల కేసు ఇంకా కోర్టులో ఉంది. విడాకులకు ముందు గాయని కెనీషాతో రవికి సంబంధం ఉందని ఆర్తి ఆరోపించింది. మొదట దాన్ని ఖండించిన రవి ప్రస్తుతం కెనీషాతో జంటగా తిరుగుతున్నారు. ఇది కోలీవుడ్ లో సంచలనం సృష్టించింది.